Our channel K Knowledge G gives V Victory KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 29కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల అంతరిక్షంలోకి 3 వ్యోమగోములను పంపించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. రెండవ ప్రశ్న, ఏ సంవత్సరం నాటికి చంద్రుడిపైకి తన వ్యోమగోములను పంపాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది? 2030వ సంవత్సరం నాటికి. మూడవ ప్రశ్న, కలేసర్ నేషనల్ పార్క్ యొక్క అధిక భాగం ఏ రాష్ట్రంలో కలదు? కలేసర్ నేషనల్ పార్క్ యొక్క అధిక భాగం ఏ రాష్ట్రంలో కలదు? అధిక భాగం అయితే హర్యానా రాష్ట్రంలో కలదు. నోట్, ఈ నేషనల్ పార్క్ హర్యానాతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంది. నాలుగో ప్రశ్న, ప్రపంచంలో అత్యంత చౌకైన పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినది? ప్రపంచంలో అత్యంత చౌకైన పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. రెండో స్థానంలో చౌకైన పాస్పోర్ట్ని భారతదేశం కలిగి ఉంది. ఐదవ ప్రశ్న, 2027వ సంవత్సరం వరకు ఫిఫా టోర్నమెంట్కి ఏ సంస్థ స్పాన్సర్ చేయనుంది? 2027వ సంవత్సరం వరకు ఫిఫా టోర్నమెంట్కు ఏ సంస్థ స్పాన్సర్ చేయనుంది? ఆన్సర్ అరామ్కో కంపెనీ. అరామ్కో కంపెనీ ఇది సౌదీ అరేబియా చమురు సంస్థలో దిగ్గజ సంస్థ. ఫిఫా యొక్క ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఆరో ప్రశ్న, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినది? ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ మెక్సికో. అలాగే అత్యంత ఖరీదైన పాస్పోర్ట్లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. తర్వాత ఏడవ ప్రశ్న, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఫైనాన్సింగ్ సొల్యూషన్లకు సులభతరం చేయడం కోసం టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ వారు ఏ బ్యాంకుతో భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రకటించారు? ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఫైనాన్సింగ్ సొల్యూషన్లను సులభతరం చేయడం కోసం టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ వారు ఏ బ్యాంకుతో భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ ఇండియన్ బ్యాంక్. ఎనిమిదవ ప్రశ్న, ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటే తాము ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. అయినప్పటికీ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ పాకిస్తాన్. నోట్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ గారు ఉన్నారు. నెక్స్ట్ 9వ ప్రశ్న, త్రిశూర్ పూరం అనే పండగ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ నగరంలో. 10వ ప్రశ్న, 31వ యుద్ధ్వీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు 2024ను ఎవరికి ప్రకటించారు? 31వ యుద్ధ్వీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు 2024ను ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ శ్రీదేవి ప్రసాద్. ఈమె శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. ఓకే గైస్, ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.